నమస్తే, వెల్కమ్ టు రియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గుంటూరు అంబటి రాంబాబు ఇంటిని పరామర్శించారు. ఇప్పుడు వచ్చేసి జోగి రమేష్ గారి ఇంటికి పరామర్శించి సేమ్ మళ్ళీ అదే వ్యాఖ్యలు. ప్రశ్నిస్తే తప్పేంటి అని చెప్పి మాట్లాడడం, కానీ ప్రశ్నిస్తే దాడులు చేస్తారని. కానీ వీళ్ళు వచ్చేసి ములకల చెరువులో కల్తీ మద్యం తయారు చేయొచ్చు, అంబటి రాంబాబు గారు ఏమో స్వయాన ముఖ్యమంత్రి గారిని బూతులు అమ్మనా బూతులు తిట్టచ్చు. వీటి గురించి మనం చూస్తూనే ఉన్నాం, ఆయన ఏం మాట్లాడాడు. ఇప్పుడు రేపో మాపో మళ్ళీ హిందూపురం సత్య జిల్లాకి వెళ్ళబోతున్నారు, మరొక పర్యటన అని అంటున్నారు. అక్కడ ఎవరిని పరామర్శించబోతున్నారు, ఎందుకంటే ఏం చెప్తారు? సత్యసాయి జిల్లా హిందూపురంలోని చిలమత్తూరులో 2024లో వైసీపీకి చెందిన కడారి నాగేంద్ర అతను ఒక కుటుంబానికి చెందిన అత్తాకోడలని రేప్ చేశాడు. చేసి పరారీలో ఉన్నాడు. ఉంటే అతని కోసం పోలీసులు 2 నెలలుగా గాలిస్తున్నారు. గాలిస్తుంటే ఇవాళ ఒక చోట ఉన్నాడని తెలిసి కానిస్టేబుల్స్ వెళ్ళారు. వెళ్తే ఆ కానిస్టేబుల్స్ మీద ఇతను దాడి చేశాడు. దాడి చేసరికి మిగతా అంటే పోలీసులకు సమాచారం ఇస్తారు కదా, కానిస్టేబుల్లో ఒకతను ఇస్తే వాళ్ళు బెటాలియన్తో వెళ్ళారు. వెళ్తే ఎదురు దాడికి తిరిగాడు వీళ్ళందరి మీద. తిరిగితే రవి అని ఒక కానిస్టేబుల్కి గాయమైంది. గాయమైతే అప్పుడు ఏం చేశారు, న్యాచురల్గా పోలీసులు పట్టుకోవడానికి కాల్పులు జరుపుతారు, ముఖ్యంగా కాళ్ళ మీద కాలుస్తారు కదా. అట్లా కడారి నాగేంద్రని కాళ్ళ మీద కాల్చారు, ఒక కాలు మీద. అతనికి దొరికాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అసలు దీని ప్రత్యేకత ఏంటండి, ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామని మీరు అనొచ్చు. మాట్లాడుకోవాలి. బికాజ్ మొన్న చూసారు అన్ని చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి. మొన్న కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు కోసం ఈయన వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు, పువ్వులు జల్లించుకుంటూ కేరింతలు కొడుతూ ఆనందంగా వెళ్ళాడు. ఇక్కడ అంబటి రాంబాబుకి అర్థం కాని విషయం ఏంటంటే, అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడనే ఆనందంలో వెళ్ళాడనే విషయం అంబటి రాంబాబుకి అర్థం కావట్లా. మీకు అర్థమైందా? ఆయన కోటరీలో ఉండి ఒక రెడ్డి అరెస్ట్ అవ్వడు. కాపులకి సంబంధించి అబ్బా భలే వాడుకున్నానే, భలే తిట్టాడే, నేను చెప్పినట్టే స్క్రిప్ట్ చదివాడు, బూతులు తిట్టాడనే ఆనందంలో ఆయన పువ్వులు జల్లించుకుంటూ వెళ్తున్నాడు. 7 గంటలు ఎవడైనా తీసుకుంటాడా? లేకపోతే అంటే అదే ప్రాంతానికి చెందిన లేలప్రెడ్డితో తిట్టేయచ్చు. అదే మీకు ఏం చెప్తున్నా, రెడ్లని సేఫ్ గార్డ్ చేస్తాడు. 6 గంటలో వెళ్లాల్సింది 7 గంటలు తీసుకున్నాడు. ఇది నేను ఎందుకు ఈ విషయం మీకు పక్కాగా చెప్తున్నానంటే, ఇది అంబటి రాంబాబు గ్రహించాలి, అంబటి రాంబాబు పిల్లలు గ్రహించాలి. ఆయన స్క్రిప్ట్ ఇస్తే చదివేసి అమ్మో మన నెత్తిన పెట్టుకుంటాడు, మన కోసం జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు మన ఇంటికి అని వాళ్ళు అమాయకంగా నమ్ముతున్నారు. అందుకని చెప్పా, ఎప్పుడు కూడా ఏదో ఎవరో గొర్రె కషాయ వాడు నమ్ముతుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరూ నమ్ముతారు. అదే ఇప్పుడు చూసుకుంటే జోగి రమేష్ ఇంటి దగ్గరికి వచ్చేసి ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో, వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు నెయ్యిలో కల్తీ ఎందుకు చేశారు, గొడ్డుకో ఎందుకు కలిపారని చెప్పి హిందూ భక్తులు మిగతా వారు ప్రశ్నిస్తే వాళ్ళు దాడులు చేస్తున్నారు, భూత పురాణాన్ని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యను ఎలా చూడాలంటారు? ఇప్పుడు జోగి రమేష్ భార్య చేత ఒక స్క్రిప్ట్ చదివించారండి. ఇప్పుడు జోగి రమేష్ మీద ఎందుకు అంత ప్రేమ మీకు అర్థమైందా? వాళ్ళు బీసీలు కాబట్టి. బీసీలు ఎవరికి దగ్గర, మామూలుగా తెలుగుదేశానికి దగ్గర కదా, బీసీల పార్టీ కదా. ఫస్ట్ బీసీలకే వాళ్ళు ప్రయారిటీ ఇచ్చాక మిగతా వాళ్ళని చూస్తారు. అది తెలుసు జగన్మోహన్ రెడ్డికి. అందుకని జోగి రమేష్ని ఎత్తున పెట్టుకుంటున్నాడు. అది వాళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు విషయం ఏంటంటే, జోగి రమేష్ వెళ్ళి దాడి చేయొచ్చు, బీపీలు వస్తే దాడులు చేసేస్తారు, బీపీలు వస్తే బూతులు వచ్చేస్తాయి. పాప జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఇప్పుడు రోజా వెళ్ళింది జోగి రమేష్ ఇంటికి, ఏమంటోంది, పోలీసులు అందరూ పచ్చ చొక్కాలు వేసుకోండి, పవన్ కళ్యాణ్ రోజుకో వేషం వేస్తాడు, ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టేయాలి, శాంతి భద్రతలకి విఘాతం కలిగింది. అవును, మరి ఏముంటుందంటే జగన్మోహన్ రెడ్డికి మీరు దారులు చూపించొద్దు, జగన్మోహన్ రెడ్డి ఏ దారి వస్తే అదే రహదారి, అదే జనం దారి అని మాట్లాడుతుంది. అసలు ఆవిడెవరు చెప్పడానికి? ఇప్పుడు ఏ దారిలో వెళ్ళాలో పోలీసులే రూట్ ఇస్తారు, రూట్ మ్యాప్ ఇస్తారు. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. ఇక్కడ మీరు రహదారిలో వెళ్తారా లేకపోతే మీరు వెళ్ళేది రహదారా కాదు. అంటే ఆవిడ ఒక మంత్రిగా పనిచేశారంటే ఆ విచక్షణ ఆవిడకు ఉందో లేదో నాకు తెలీదు. ఆఖరికి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఒక రూట్ చెప్తే అదే రూట్ లో వెళ్తారు కదా, ఏ దారిలో వెళ్తే సేఫ్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సేఫ్ కోసం చెప్తారు,
మీకు అర్థమైంది, అది ఆవిడకి అర్థం కావట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఈ రూట్లోనే వెళ్తానంటే అక్కడ పెద్ద పులి వస్తుందండి. మొన్న పులి వస్తోంది అన్నాడు కదా, ఇవాళ ఆ పులి ఉన్న రూట్లో పంపించాల్సింది. అక్కడెక్కడో తూర్పుగోదావరి జిల్లాలో పులి వచ్చింది కదా, అక్కడికి పంపించి అక్కడి నుంచి వెనక్కి రావాల్సింది ఈయన. ఆ పులి కూడా చూసేది ఈ పులిని, అవునా కదా? మీరు దిగొచ్చినట్టు మాట్లాడొద్దు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఒక సాధారణ మనిషి, ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే, కనీసం అపోజిషన్ లీడర్ కూడా కాదు. ఒకవేళ అపోజిషన్ లీడర్ అయినా పోలీసులు చెప్పింది వినాలి. చంద్రబాబు నాయుడు గారు వినలా? మీరు అసలు నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే ఆయన ఏమైనా ఎదిరించారా? వచ్చారు కదా. మీకు మీ సేఫ్ కోసమ్మా మీరు ఈ రూట్లో వెళ్ళండి. మీరు ఆ రూట్లో వెళ్తే మీ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. మరి మీరు ప్రజాప్రతినిధులు కదా, అందుకోసం చెప్తారు. అదేదో మీ అహంకారం చూపించి అక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తే మీరు అలాగే ఒప్పుకోవాలంటే, నీకు నాయకుడు కానీ ప్రజలకి నాయకుడు కాదు ఆయన. ప్రజలు వాళ్ళు అనుకుని నాయకుడిని చేస్తే ఆయన నాయకుడు అయ్యాడు. అది మర్చిపోకండి మీరు. ప్రజల తర్వాత మీరు, మీ తర్వాత ప్రజలు కాదు. ఇక్కడ అది చెప్తున్నా. కాబట్టి ఇవాళ ఈ కవాడి నాగేంద్ర ఎవరైతే ఉన్నారో, ఈ నాగేంద్ర వైసీపీకి చెందినవాడు కాబట్టి, ఇప్పుడు ముందు ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పేసాక దీనికి వస్తా. జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఇంటికి అందుకనే వాళ్ళు బీసీలు కాబట్టి ఇక్కడ ఏవి జోగి రమేష్ మీద ప్రేమ కాదు. ఇప్పుడు అదే ఆయన వెళ్ళడం అయింది, ప్రెస్ మీట్ అయిపోయింది. అయితే ప్రెస్ మీట్లో మళ్ళీ యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా చెప్పాల్సింది అదే చెప్పాడు. గొడ్డు కొవ్వలేదు, లేకపోతే జంతువులు కొవ్వలేదు, ఇవన్నీ మాట్లాడాడు. కానీ నేను సుబ్బారెడ్డి క్లియర్గా చెప్పాడు, నెయ్యి కల్తీ జరిగిందండి, కాకపోతే జంతువులు కొవ్వలేదని సిట్టు చెప్పింది అని. పాపం ఆయన చాలా బుద్ధిమంతుల్లో ఒప్పుకున్నాడు. విజయభాస్కర్ రెడ్డి కూడా నేను తప్పు చేశాను, నేనే చేశాను కల్తీ అని. అంటే విజయభాస్కర్ రెడ్డిని బలి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ విజయభాస్కర్ రెడ్డిని బకరా చేయాలనుకున్నా, అంటే సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని కాపాడడం కోసం ధర్మారెడ్డిని అయితే బలి చేస్తారని అనిపిస్తోంది. సో విజయభాస్కర్ రెడ్డి ఇవాళ అప్రూవర్గా మారిపోతాను, నేను తప్పు చేశాను, డబ్బులు వెనక్కి ఇచ్చేసానంటే పూర్తిగా విజయభాస్కర్ రెడ్డి తప్పు ఉండదు. అంటే ఇప్పుడు చిన్నప్పని పక్కన పెట్టేసి ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డిని తీసుకొచ్చారు. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి ధర్మారెడ్డి, ధర్మారెడ్డి దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి ప్లస్ వైవి సుబ్బారెడ్డి. నేను వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నారు కాబట్టి కల్తీ జరిగిందని. ఇప్పుడు నెక్స్ట్ ఆయనే టార్గెట్ అవుతారు. ఈ విషయం వారికి తెలియక పాపం ఆ విషయం చెప్పలేదు. నేను వాళ్ళ బాబయ్యే, సొంత బాబయ్యే కదా, అవునమ్మా కల్తీ జరిగిందని చెప్పారు కాబట్టి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కూడా అందులో నిందితుడే ఒక రకంగా. సరే ఏది ఏమైనా ఇవాళ ఆయన ప్రెస్ మీట్ అయింది, యాజ్ యూజువల్ జరిగిందండి అంతా. ఇక్కడ కొత్తగా జరిగింది ఏమీ లేదు. కాకపోతే రోజా గారు రెచ్చిపోయి ఆయన వచ్చిందే రహదారి అంటే మాత్రం ప్రజలు ఒప్పుకోరు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కవాడి నాగేంద్ర ఎవరైతే ఉన్నారో ఈయన రేపు పరామర్శించడానికి వెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి బహుశా. ఎందుకంటే ఆయన కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తి. అంటే పనిలో పని ఏమో ఎక్కడ ఏ పొట్లో ఏ ఉందో అన్నట్టుగా ఈ నాగేంద్ర కూడా ఏమైనా పనికొస్తాడేమో రేపొద్దున్న మనకి ఓటు బ్యాంక్ అని అనుకోవచ్చు. అంటే వాస్తవానికి మీరు చెప్తుంది కూడా కరెక్ట్. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకుంటే తెనాలి జాన్ విక్టర్ అనేటువంటి వ్యక్తి గంజాయి మత్తులో ఉండి ఎవరైతే వచ్చేపోయేవారని దాడి చేయడం కావచ్చు, వారి ముఠాతోని అక్కడ ఉన్నటువంటి చిరంజీవి అనే కానిస్టేబుల్పై కూడా దాడి చేయడం, ఇవన్నీ కూడా చూసాం. అలాంటి గంజాయి సంబంధించినటువంటి వ్యక్తికి వెళ్ళి పరామర్శించాడు తెనాలి పర్యటన. దాని తర్వాత రెంటపల్ల సత్తెనపల్లికి సంబంధించి చూసుకుంటే నాగమల్లేశ్వరరావు అని చెప్పేసి ఆ వ్యక్తిని డబ్బులు కట్టలేక ఆ విగ్రహం ఆవిష్కరణకి వెళ్ళాడు. అది అంటే ఆవిష్కరణ అయిపోయాక వెళ్ళాడు. దండేస్తాడు సంవత్సరం తర్వాత రషీదా ఎవరు వినుకొండకి సంబంధించి అక్కడికి వెళ్ళాడు, రౌడీ షీటర్ ఇంటికి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్ళి రేపులు చేసిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి బూతులు మాట్లాడితేనే తప్పులేదు, రేపులు చేస్తే ఇంకా నీకు గొప్పవాడు అని అంటాడేమో నాకు తెలీదు. అంటే జగన్మోహన్ రెడ్డి అన్న అంటారు కాబట్టి మామూలుగా శుక్రవారం బయటికి రాడు ఆయన, బయటకు వచ్చాడు ఆయన. కాబట్టి పనిలో పని శనివారం అయితే ఏమైందిలే, ఈ నాగేంద్రని కూడా పరామర్శించి అలహంకి వెళ్ళిపోవాలనుకుంటాడేమో మరి, లేదా సోమవారం లేదా మళ్ళీ మంగళవారం పెట్టు అలా కూడా అంటే చెప్పలేం. పనిలో పని అని అనుకుంటాడా ఆయన, లేదు మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తాడా అనేది మనకి ఒక క్లారిటీ. అంటే ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు అంబటి రాంబాబు, జోగి రమేష్, అదేవిధంగా ఆర్కే రోజా ఇలాంటి వాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు మన పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని చెప్పి గతంలో జాన్ విక్టర్ని పలకరిస్తానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ దళితులు ఆపారు, వద్దన్నా రావద్దు, నువ్వు రాకూడదు అని చెప్పేసి అన్నా సరే ఆయన వినలేదు. సో ఇప్పుడు ఇలాంటి పరామర్శలు అంటే గ్యాంగ్ రేపులు చేసే వాళ్ళని కూడా పరామర్శలు చేస్తారన్నటువంటి ఒక స్థితిలో
వైసీపీ కార్యకర్తలు నేతలే మాట్లాడుకుంటున్నారంటే జగన్ మానసిక స్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? జగన్ మానసిక స్థితి ఎప్పుడు బాగోలేదండి. ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతోందని విన్నాం, మనకు తెలీదు. మరి ఇంకా ట్రీట్మెంట్ మార్చాలా కూడా మనకు తెలీదు. కానీ ఏంటంటే తనకి తానే చెడు చేసుకుంటున్నాడు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరో వచ్చి చెడు చేయక్కర్లా. ఇట్లాంటి పనికిమాలిన పరామర్శలు చేస్తే కార్యకర్తలు కూడా పార్టీకి దూరం అయిపోతారు. నిన్న మీరు చూశారు, ఎంతమంది వచ్చారండి? ఇవాళ చూసాం మనం, ఎంతమంది వచ్చారండి? ఓ జన సందోహం అంటాడు, అక్కడ జనాలే ఉండరు. వాళ్ళకు కూడా టార్గెట్లు పెట్టారంట, ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం ఒక 500 మంది తీసుకురావాలి. అవును, డబ్బులు వాళ్ళే కదా పెట్టుకోవాలి. మరి వాళ్ళు మాత్రం చేస్తారు. సీట్ లేదు అని చెప్పేసి అనేసరికి తప్పు. కానీ వాళ్ళు కొంతమంది సంతోషించి ఉంటారు, ఫోన్లో ఇలాగైనా మనం వైసీపీ నుంచి తప్పుకోవచ్చు అని. ఆ రకంగా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇది ఒక మంచి ఛాన్స్ అని అనుకోవచ్చు. అందుకని 2 రకాలు ఉన్నారు. ఇంకా చిన్న ఆశ ఉంటుంది కదా, ఎంత కాదనుకున్నా మన మనుషులం కాబట్టి. అట్లా ఆశ ఉన్న వాళ్ళు కొంతమందిని పోగేశారు, ఆశ లేని వాళ్ళు పోతే పో అన్నట్టుగా వదిలేశారు. చూద్దాం, నెక్స్ట్ మళ్ళీ సత్యసాయి జిల్లా పర్యటన అని కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.